అంటే ఏమైందంటేనండి, నేను బాల్యం నుంచి అనేకమైనటువంటి ఉపాసన చేసి ఉన్నాను కదా. ఇప్పుడు గాయత్రి ఉపాసన చేసాం, దత్తోపాసన చేసాం, సుందరకాండ చేస్తుండేవాళ్ళం, అనేక రకమైనటువంటి లలిత సహస్రనామాలు, శ్రీ విద్య కొంచెం చదువుతుండేవాళ్ళం కదా. అని చేయగా మనం ఒక చోట విశేషమైనటువంటి దీక్షను తీసుకోవాలనేటువంటిది నాకు ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన కలిగినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటిది మనకి ఈ వ్యాసాశ్రమం ఉంది కాబట్టి అక్కడ స్వామివారు చాలా కుండలిని దీక్షలు ఇస్తుండేవారు ఆయన. అప్పుడు వారి దగ్గర నేను వెళ్ళాను. వారు నన్ను స్టడీ చేసి మీ వృత్తి వ్యాపారం ఏంటి అని అడిగితే చెప్పాను కూడా. అప్పుడు వారు చాలా చెప్పారండి నాకు. చెప్తే అప్పుడు నాకు 41 రోజుల కుండలిని దీక్ష ఇచ్చారు. ఆ అనుభూతి అంతా కూడా ఇంకా శ్రీ విద్యోపాసన వారు ఇచ్చారు, చండీ దీక్ష ఇచ్చారు. ఆ తర్వాత నేను ఆశ్రమ బాధ్యతలు కూడా స్వీకరించాను అక్కడ. తర్వాత స్వామివారు యజ్ఞయాగాదులు ఉండేవాళ్ళం కాబట్టి. కానీ అప్పుడు నాకు మనస్సుకి మరి పురాతన సుకృతం, తల్లిదండ్రులకి అనుగ్రహం, గురువుల అనుగ్రహం చేత నాకు చాలా యజ్ఞయాగాదులు చేయాలి. ఒక రకమైన యజ్ఞం కాదు, అనేక రకాల యజ్ఞం చేయాలి. అప్పుడు వారి దగ్గర నేను ఒకసారి మోకరిల్లి, స్వామి నాకు ఇలాగ చాలా యజ్ఞయాగాదులు చేయాలని విశ్వశాంతి కంటే తథాస్తు అన్నారు వారు. వారి యొక్క గురుకృప చేత అప్పుడే నేను 1996 అక్కడి నుంచి కూడా 108 రకాల యజ్ఞాలు చేస్తుండేవాడిని. నా గురించి అని కాదు, ఎవరికో సమస్య ఉంది, వారి ఇంటికి వెళ్ళడం, అక్కడ యజ్ఞయాగాదులు చేయడం, అంటే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ మాదిరిగా చేసేవాడిని. చేయగా అది ఏమైందంటే ఇంకా దేవుడు నన్ను ఎక్కడా కూడా వదలకుండా పట్టుకుని అలా తీసుకెళ్తున్నాడు. అలాగా ఏమైందంటే ఈ పీఠం ఏర్పడడానికి కారణం ఇది ఒకటే కాదండి. నాకు మొట్టమొదటి కూడా నా ఇంట్లో ఒక దేవుడిని పెట్టుకున్నప్పుడు పీఠస్థానే అని చెప్పుకుంటూ నేను ఎప్పుడు కూడా ఒక పీఠం భావనతోటి మాత్రమే నేను ఉండేది. నాకు అంచేత అది అలాగా పెరిగి ఆ కుండలిని దీక్ష ఇవ్వడం, నాకు శ్రీ విద్యోపాసన చేత మా కులదేవత శివకామేశ్వరవడం చేత ఆ శివకామ దివ్యధామం. మరి అమ్మవారికి నిత్యం నిల్చున్నారు కాబట్టి ఆవిడ చెప్పారు నాకు శివకామే దివ్యధామం, మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, నిత్య నిలయ నై కొలువై ఉంటాను కాబట్టి అని చెప్పేసి ఆ పాట పాడితే కానీ ఆవిడ ఆనందించరు. ఇక్కడ బయట ఎంతమంది ఎన్ని చేసినా ఆ అమ్మవారికి వచ్చి ఒకసారి నేను వచ్చి మనవారు పాడంగా మన కాము వెలసే, మనమంతా పాడంగా మన ఇంట వెలసే, మనం ఆడి పాడంగా అక్కళ్ళు వెలసే, ఆదిలక్ష్మి కామేశ్వరిని కొలనాడరమ్మ మనవాడు పాలకులను అని చెప్పి ఆ పాట పాడితే కానీ ఆవిడకి ఆనందించరు. దాంట్లో కూడా ఉన్న కారికలు అంత విశ్వశాంతి ఉంది. అందరికీ సకల సంతానము కలుగు సౌభాగ్యము కలుగు అని చెప్పేసి. ఇప్పుడు జొన్నవాడలో ఉండేటువంటి కామాక్షిదేవి ఇట్లా యజ్ఞముల చేత యజ్ఞవాటిక అంటారు అక్కడ. అలాగే ఇక్కడ కూడా యజ్ఞములు చేయగా అమ్మవారు ఇలాగ ఆవిర్భూతం చెంది శివశక్తుల యొక్క స్వరూపంతో పాటు నారాయణుడు అంతా ఒకటే అని చెప్పి అన్ని శక్తుల్ని సమాయత్తం చేసి ఇక్కడనే పెట్టి ఎవరికీ అభేదం లేదు. ఎందుకంటే సంధ్యావందనంలోనే చెబుతున్నారు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. జ్యోతి అంటే ఎవరంటే అమ్మవారే కదా. అది స్వయం జ్యోతి ఈశ్వరుడుగా విష్ణు సహస్రనామంలో చెప్తున్నట్టుగా ఇప్పుడు పూర్వపితృకులు కూడా మనం అదే చెప్తున్నాం. ఓం భూర్భువస్సువ స్వస్థరస్తారః సర్వలోక సవితా ప్రపితామహః. సూర్యుడి యొక్క రూపంలో మన పితృదేవతలందరూ ఉంటారు. జ్యోతి అంతే, జ్యోతి తప్ప ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటివి. ఏ జ్యోతి మనలో ఉందో అది ఉంటే శివుడు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సవిత్రు సూర్యనారాయణ, అది జ్యోతి రూపమే. అసలు భగవంతుడు ఎవరు? జ్యోతి రూపుడు, జ్యోతే కదా పరమేశ్వరుడు. ఆకారం మనం సృష్టించుకున్నటువంటి ఒక నమ్మకానికి. మరి నిరాకారానికి వెళ్ళడానికి మనకు ఆకారం కూడా కావాలి. ఇవన్నీ అందుకు ఉంటాయి, కానీ అవే దేవుడు కాదు. జ్యోతికి రీటే మనం వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ఇది ఉపాసనలు చేయాలి. ఉపాసన చేసి మన అదృష్టవశాత్తు దాన్ని రీచ్ అవ్వాల్సింది. నేను ఇప్పటికి కూడా అదే చెబుతున్నాను పదే. పంచభూతమును ఉపాసన చేస్తే అన్నీ చేసినట్లే, పంచభూతారాధన చేసినట్లయితే ఈ విశ్వానికి మీరు తద్వారా శాంతి చేసినట్లయితే, విశ్వం బాగుంటేనే మనం కూడా బాగుంటాము. విశ్వం గురించి ఆలోచించడం మానేస్తే మనం కూడా ఏముంటాం. అంటే ఇప్పుడు ఎక్కువగా సమాజంలో ఈ రోజున వస్తున్నటువంటి ఘర్షణలు కావచ్చండి, మరొకటి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆర్థిక సంబంధమైనటువంటివి ఎక్కువ ఉన్నాయండి. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేవాళ్ళే ఇప్పుడు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యము ఒక రకంగా చాలా ఇబ్బందులు గురి చేస్తుంది, అలాగే ఆర్థికంగా కూడా బాగా గురి చేస్తుంది. వాళ్ళంతా కూడా అంటే వారు ఈ ఆర్థిక సమస్యలు బాగా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి యజ్ఞాలు చేసుకోవాలి, లేదంటే ఏ మంత్ర సాధన చేస్తే బాగుంటుంది గురువు? నిత్యము వారికి అసలు ఫస్ట్ ఏముంటుందంటేనండి, వారికి ఒక కులదేవత ఆరాధన ఉంటుంది. వారు కులదేవత ఆరాధన అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళ పూర్వీకులు కూడా వాళ్ళు చెప్పాలి వాళ్ళకి.
ఇప్పుడు ఆ పరంపర లేదు. ఎందుకంటే మనకి పెద్దవాళ్ళు చెప్పడానికి మనం వాళ్ళతో అనుబంధాన్ని తగ్గించుకున్నారు. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మనం కొంత విస్మరించాం. దీని ద్వారా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు అసలు ముందు తండ్రి పేరు తప్ప తాతగారి పేరు మ్యాక్సిమంగా తెలిస్తే గొప్ప. అంటే ముత్తాత గారు ఇప్పుడు మీరు వివాహకంలో అడుగుతుంటారు మీ తాతగారి పేరుని ముత్తారి పేరు, అది తెలియకపోతే ఇంకోటి ఏదో చెప్పవలసి వస్తుంది కదా, ఆ పదాన్ని వాడవలసి వస్తుంది. అసలు ముందు మనం నా పూర్వ పుత్రికుల యొక్క పేరుని పెట్టుకోవడానికే మనం ఇష్టపడట్లా. మన కులదేవత ఎవరు? మీరు ఎక్కడికో వెళ్ళి ఎవరో మల్లికార్జున శాస్త్రి గారు ఒక ఆయనకి ఇష్టమైన దైవం అని చెప్పారు, లేకపోతే ఇంకొకరు ఎవరో దైవం అని చెప్పారు, అలా పూజించకండి. మీకు ఉన్నటువంటి కులదేవత మీరు ఏదో కొంత మనం పూజించకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే మన పితృదేవతలకు మనం ఏదైనా అపకారం చేసినట్లయితే అది కూడా మన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది గ్రహించుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. అది ఇది కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారని ఆపద మొక్కులు సంపద మురుపులని ఆపద వచ్చేప్పుడు మొక్కేస్తూ ఉంటారు. మళ్ళీ మనం ఒక పొజిషన్ వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతారు. ఇవన్నీ వాళ్ళు చూసుకున్న తర్వాత అసలు వాళ్ళ గృహం అసలు వాస్తరీత్యం ఉందా లేదా వాళ్ళు చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇంకా సమస్యలు ఉన్నాయి అంటే అసలు మనం ప్రాక్టికల్గా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే మనం చేసేటువంటి వృత్తి కొంత ఉండి ఆశించేది పెద్దగా ఉన్నప్పుడు అశాంతి రాక ఏమవుతుంది? అశాంతే వస్తుంది. సో మన ఆహార అలవాట్లు మన కట్టుబాట్లు కనుక సరిగ్గా ఉన్నప్పుడు సాధ్యమైన మటుగా మన పూర్వ ఋషులు అందరూ కూడా ఉన్న పూర్వీకులు కూడా ఉన్నారుగా, 105 సంవత్సరాలు 120 సంవత్సరాలు కూడా బతికారుగా. మనం ఆశలు కొద్దిగా తగ్గించుకోగలిగితే ముందు వాళ్ళకి టెన్షన్స్ తగ్గుతాయి. మనం ఇది కొంత తగ్గించుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేసుకోవాలి. దైవం మానుష రూపేణ ఎవరో వచ్చి మీకు ఏదైనా చెప్పినా కూడా మీరు చేసుకునేటువంటివి చాలా ఉంటాయి. ఇవి చేసుకుని వాళ్ళు రోజు మనకి ఇవాళ భగవద్గీత పారాయణ ఉంది, చక్కటి పారాయణ అది చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ గాయత్రి మంత్రం చేయలేకపోవచ్చు. ఋషులు సర్వచైతన్య గాయత్రి కూడా చెప్పారు. అది అన్ని మతముల వారు అన్ని కులముల వారు సమయం ఏం సంబంధం లేదండి. రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా చేసేవచ్చు సర్వచైతన్య గాయత్రి. సర్వచైతన్య గాయత్రి ఏంటండి అది? ఓం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంత ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్, ఇది మంత్రం. అంటే దీన్ని సర్వులు జపించవచ్చని చెప్పారు ఋషులు. ఏ వర్ణం వాళ్ళైనా సరే దీనికి ఒక సమయం లేదండి. ఎప్పుడైనా రాత్రి లేదు పగలు లేదు. ఇంకా అసలు మన ముందున్నవి యుద్ధభూమిలో చెప్పినటువంటి ఏవి ఆదిత్యోదయం ఒకటి చెప్పారు, భగవద్గీత చెప్పారు. ఈ రెండు చదువుకుంటే అసలు వాళ్ళకి ఎంతో ధైర్యం వస్తుంది. ఆదిత్యోదయంలోనే చెప్పారు కాంతారేషు భయేషు చాని. అది రాత్రి లేదు పగలు లేదు. సూర్యుడు రాత్రి ఉంటాడు, మనకే కనపడట్లేదు. అంటే సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అనేది ఎంత నిజమో అసలు ఉదయించేది లేదు అస్తమించేది లేదు. భూమి తన చుట్టూ మీ అందరికీ తెలుసు. కాకపోతే మనం రాత్రి కూడా ధైర్యాన్ని, ఒకప్పుడు కొంతమంది ధైర్యం ఉండదు ఈ ఆరోగ్య లోపాల వల్ల, వాళ్ళందరూ ఆదిత్యోదయాన్ని వినవచ్చు. కనీసం చదవలేకపోయినా ఇవాళ యూట్యూబ్లు అనేటువంటివి మనకి లభ్యంలో ఉన్నాయి. అనేక అవకాశంలో వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ పుస్తకాల గ్రంథాలు ఏమైనా ఉంటే చాలు. అనేక మంది పండితులు కూడా చెబుతున్నారు, వాళ్ళు కూడా అనేక రకంగా పట్టుకొచ్చారు బయటికి, మనం మెచ్చుకోవాలి. అది వింటే కూడా కొన్ని రోజులు మనం ప్రయత్నం చేస్తే అలాంటి భగవద్గీత చదివితే పెద్దవాళ్ళందరూ కూడా రోజు ఒక భగవద్గీత చదివిన వాళ్ళు ఉన్నారు. అలాగే హనుమాన్ చాలీసా ఉంది, మనకి భయం కలిగితే దత్తా ఉంది. ఆ నామస్మరణే చాలా అసలు. అవి చేసుకుని ఒకవేళ ఆర్థిక సంబంధమైన బాధలు ఉంటే లక్ష్మీ అష్టకము ఏదైనా చేసుకుంటే కొన్ని వాళ్ళ భక్తి మార్గం చేత పరమేశ్వరుడు కర్మను క్షయింపజేసి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. ఎందుకు రాదు అని అనుకుంటారు నిజంగా. ఇది కలియుగం కదా, కలియుగం కాదు, యుగాన్ని బట్టి మనకి ఆ స్తోత్రాలు పలకట్లేదు. ఋషులు వాళ్ళ యొక్క శక్తిపాతాన్ని దాంట్లో పెట్టి మనకి అందించారు. మన భక్తి దాని మీద ఉన్నప్పుడు అది ఇప్పటికీ కూడా అలాగే పలుకుతుంది. మనలో ఉన్నది ఇది. మనం ఏమనుకుంటామంటే అప్పుడు మనకు నిష్ట లేదు, మనకి నమ్మకం. ఎందుకంటే ఆ శ్రద్ధ, భగవద్గీత అదే చెప్పింది కదా, మీకు శ్రద్ధ విశ్వాసం ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఎంతమంది యోగులు ఎంతమంది మహానుభావులు ఇవాళ ప్రపంచంలో సంచరించి చేస్తున్నారంటే, ఇప్పుడు మనకి ఉదాహరణకి మన అయోధ్య రాముడిని ఒక సంకల్పం చేత మరి అంత మహత్కార్యం జరిగింది. చేయలేరు అనుకుంటే చేయలేరు, చేయగలుగుతారని చేయగలుగుతారు. జరిగిందంటే ఏంటి? సంకల్పం అన్నింటికి మూలం అండి. వాళ్ళు చేసుకోవచ్చు. మన దాంట్లో ఎక్కడికి అసలు ఎక్కడ ఎన్నో స్తోత్రములు మనకి ఇచ్చి ఉన్నారు. అవి వాళ్ళ నమ్మకం, వాళ్ళకి శ్రద్ధ. మా ప్రతి వాళ్ళు ఒకటి నేను గమనిస్తానండి, ఎన్ని సంవత్సరాలు బట్టో అసలు వాళ్ళు ఎక్కడో వచ్చేస్తుంది ఏదో చెప్పేస్తారు. ఈ భావన ఫస్ట్ తప్పండి. మీరు కనుక నిజమైన భక్తితో కనుక మీకున్నటువంటి స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తే దత్తాత్రేయ గురుచరిత్రలో చెబుతారు,
ఎవరో గురువు మీ ఇంటికి వచ్చి మీకు చెప్పి వెళ్తారు. అయితే భగవంతుడు కళలోనే చెప్తాడు. అనేక ఇతిహాసాల్లో మీకు ఉంది ఈ నిదర్శనం, లేదని కాదు. మనకేంటంటే ఒక ఏదో ఇదే మనిషి ఒక ఇదంతో ఉంటాడు. ఎక్కడో ఉన్నారు, వాళ్ళు చెబుతారు. నేను మల్లికార్జున శాస్త్రి గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడో కావచ్చు, ఎక్కడెవరు కాదు. నీకున్నది నువ్వు చెబితే అసలు గురువే నీ దగ్గరికి వస్తాడు.